హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ ఫ్లిక్స్. ఈరోజు నేను మీ ముందు తీసుకొచ్చాను కొత్త గేమ్. దాని పేరే క్లాష్ ఆఫ్ క్లాన్స్. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఆ గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ గేమ్ చాలా ఈజీ గాయస్. మన రాజ్యాన్ని మనం డిఫెన్స్ చేసుకుంటూ వేరే వాళ్ళ రాజ్యాన్ని అటాక్ చేసి ఇప్పుడు రాజ్యాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు దాన్ని తీసుకొని మనం ఒక చోట ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుంటే దాంట్లోంచి ఇద్దరు మనుషులు, అంటే కొన్ని కట్టే మనుషులు ఉంటారు, వాళ్ళు కడతారు వచ్చి. ఇప్పుడు దీన్ని తీసుకున్నా, దీన్ని ప్లేస్ చేసి ఇక్కడ డైమండ్స్ అయితే వాడకండి. డైమండ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్ని కడతారు కొంతమంది వచ్చి, వాళ్ళిద్దరు వచ్చి కడతారు. ఇద్దరు ఎవరో ఒకళ్ళు వచ్చి కడతారు. ఇప్పుడు దీన్ని కూడా అంతే. రెండింటికి ఒకటే, అంటే కనెక్షన్ ఉంది. ఇదిగో ఒకటి వచ్చి కడతాను చూడండి ఇక్కడ. ఇదిగో వాడు అట్లా కడతా ఉంటాడు. మనం అందుకని ఆ రెండు తీసుకున్నాయి, ఖచ్చితంగా తీసుకోవాలి అవి. ఇంకా మనం చూడండి, ఇంకా చూద్దాం, ఇంకెళ్దాం మళ్ళీ ఫస్ట్ కానీ ఒకసారి చూద్దాం దాంట్లోకి వెళ్ళి ఏముండయో. ఇంకా కాయిన్స్ అయితే ఉన్నాయి. ఆ కాయిన్స్ ఎందుకంటే మన కాయిన్స్ ఇక్కడ లిమిటెడ్ ఉంటాయి. ఆ లిమిటెడ్ని ఇంకా పెంచుకోవాలంటే మనం ఆ కాయిన్స్ లాంటివి కొనాలి. అయితే దాన్ని అన్న అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని అయితే కడుతున్నాడు. డైమండ్స్ అసలు అతను వాడకండి కాసి, మళ్ళీ చెప్తున్నాను, డైమండ్స్ అసలు అయితే వాడకండి. డైమండ్స్ చాలా కష్టం. ఇప్పుడు ఎవరు మన మీద అటాక్ చేయాలని చూస్తున్నారు, మనమే వాళ్ళ మీద అటాక్ చేయాలో తెలియదు. ఇప్పుడు సైనికులను అయితే చూసుకుంటున్నా, అది మాత్రం కట్టాలి. అది కడితేనే మనం సైనికులు వస్తారు, అది రాడు. నేను సైనికులను అయితే 20 మందిని తీసుకున్నా. ఇప్పుడు చూద్దాం, మనం వెళ్దాం, ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు వాళ్ళు ఇదిగో చూడండి అటాక్ అని చేయమంటున్నారు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మనం వాళ్ళనైతే ఇప్పుడు అటాక్ చేయాలి. అటాక్ చేస్తే మనకి యూజ్ ఏంటంటారా? యూజ్ ఏంటంటే మనకు డబ్బులు పెరుగుతాయి. ఇప్పుడు చూపిస్తుంది చూడండి మనకి ఫస్ట్ ఎలా అటాక్ చేసుకోవాలో. అలానే చేసుకోవచ్చు. మన చుట్టూరు అలా చుట్టూరన్నా పంపించుకోవచ్చు, మన ఇష్టం. ఫస్ట్ దాన్ని అది చెప్పినట్టు చేశాను అంతే. నేను తర్వాత వీడియోలో మీకు ట్రిక్స్ చెప్తా ఉంటాను, ఎలా చేసుకోవాలో, ఎలా ఇదే గేమ్ అని. 100% అయితే మనం రాజ్యాన్ని అయితే ధ్వంసం చేసేస్తాం. 500 అవి వచ్చినాయి. అవి పింక్ ఏంటో తెలియదు నాకు. ఎప్పుడైతే మనం ఒక కొత్త నేమ్ని అయితే ఇవ్వాలి. మై నేమ్ ఈజ్ అంటే మన ఈ రాజ్యం నేమ్ కానీ మన నేమ్ కానీ ఇవ్వాలి. మన రాజ్యం నేమ్ అయితే గేమింగ్ ఫ్లిక్స్. మన ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసాను నేను. ఇంకేమైనా కొత్త నేమ్స్ ఉంటే చెప్పండి, మారవటానికి ట్రై చేస్తా. ఉందో లేదు తెలీదు ఆప్షన్ మళ్ళీ మారటానికి. ఇప్పుడు దాన్ని అయితే మనం అప్గ్రేడ్ చేయాలి. దాన్ని అప్గ్రేడ్ చేస్తేనే మనకి ఇంకా ఆయుధాలు పెరుగుతూ వస్తాయి. చూడండి కొత్తవి వస్తాయి. అస్సలు చెప్తున్నా కదా, డైమండ్స్ అనేవి వాడొద్దు. ముందు అవసరపడతాయి కానీ డైమండ్స్ అనేవి వాడొద్దు ఇప్పుడే. నేను మళ్ళీ చెప్తున్నా, డైమండ్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ గేమ్. ఇప్పుడు మనం అప్గ్రేడ్ అయితే చేసేసాం. అప్గ్రేడ్ చేయగానే మనకి ఇప్పుడు దాంట్లోకి అయితే వెళ్ళి మనం ఏదైనా మనకు కొన్ని ఇంకా ఎక్కువ వస్తాయి, అంటే డబుల్ వస్తాయి. ఇప్పుడు ఇది ఉందా, దానికన్నా ఇంకోటి వచ్చింది. ఇదిగో ఇవన్నీ రివార్డ్స్ రివార్డ్స్. మనం ఇవన్నీ కడతంటే రివార్డ్స్ వస్తూ ఉంటుంది. ఈ రివార్డ్స్ ఇలా పెరుగుతూ ఉంటాయి. రివార్డ్స్ చూసుకోవాలి మనం. వాటిని చూసుకొని రివార్డ్స్ని కూడా క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇదేంది కొత్తగా పెట్టారు దీన్ని అయితే. ఇదే తెలీదు మరి, కొత్తగా పెట్టారు దీన్ని అయితే చూద్దాం. దీని గురించి చెప్తాను మళ్ళీ మీకు. నేను దీని గురించి మళ్ళీ చెప్తాను మీకు. కొత్తగా పెట్టారు. ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లేకపోతే షార్ట్ వీడియోలో తీసి చెప్తాను. ఇప్పుడైతే మనం దీంట్లోకి అయితే షాప్లోకి వెళ్ళి కొనేద్దాం. డబ్బులు కూడా ఉన్నాయి. డబ్బులు రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు ఈ గేమ్. అసలు అంత ఇంపార్టెంట్ గేమ్ ఏం కాదు ఇది. గేమ్ డబ్బులు ఖర్చు పెట్టకుండా గేమ్ ఆడుకోండి, సరదా మనం గేమ్ ఆడేది. చూడండి, ఇప్పుడు మనం దాన్ని అక్కడ ప్లేస్ చేసి కడతాం. అదే గట్టిగా ఉండేది. మనం డైమండ్స్ ఏదో వాడద్దు, 2-3 సెకండ్స్ పట్టిద్ది. ఇంకొకటి ఆర్చర్ అంటుంది, అంటే అమ్మాయి ఒక దాని మీద బాణం వేసిద్ది అంతే. వచ్చే వాళ్ళ మీద అంటే మన మీద కాదు, వేరే వాళ్ళు మన మీద అటాక్ చేస్తుంటే వాళ్ళ మీద వేసిద్ది. చూడండి ఇంకేమున్నాయి మన దాంట్లో. ఇంకా 3 ఏమిటి ఫ్రీ అంట. మనకైతే వాల్స్ అయితే ఫ్రీగా వస్తాయి. ఆ ఫ్రీగా వచ్చే వాల్స్ మనం వదులుతాము. ఫ్రీ డబ్బులకే మనం ఈ గేమ్లో ఫ్రీగా వచ్చే వాల్స్ని అసలు వదులుకోకండి. వాల్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆ వాల్స్ దేనికంటే మనం దీన్ని రాజ్యాన్ని కాపాడాలంటే ఆ వాల్స్తో మొత్తం బిల్డ్ చేసుకోవాలి. మనం దాని లోపల నేను చూపిస్తాను ఎలా బిల్డ్ చేసుకోవాలి కూడా, డిజైన్ ఎలా చేసుకోవాలి, ఇంకా కొత్త డిజైన్స్ ఎలా పెట్టుకోవాలి నేను చూపిస్తాను. అన్నీ చూపిస్తాను మీకు. ఇప్పుడే చూడండి, ఇంకేం కొనుక్కున్నాం. ఇంకా 2 ఉన్నాయి. ఇంకా డబ్బులు మైనింగ్ అంటే దాని లోపల నుంచి డబ్బులు తీస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకో ఇది కట్టేసాము. ఇప్పుడే చెప్తున్నా, డైమండ్స్ అనేవి వాడద్దు. చాలా ఇంపార్టెంట్ డైమండ్స్ అనేవి. ఇంకొకటి వచ్చింది. ఇది అంటే ఇదే పింక్ డ్రాప్స్ లాంటివి ఇంకోటి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంకా మనమైతే ఇక్కడ దాకా అయితే పూర్తి అయిపోయింది మన రాజ్యం. ఇంకా స్టోర్లో అయితే ఏమీ లేవు. మనం అన్నీ మ్యాక్సిమం బిల్డ్ అయితే చేసేసాం, అన్నీ డిజైన్ చేసేసాం. ఇంక మళ్ళీ మనకు కావాలంటే హౌస్ని మళ్ళీ మనం బిల్డ్ చేస్తే
ఖచ్చితంగా ఇంకా వస్తాయి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక హౌస్ని బిల్డ్ చేసి చూపిస్తా. మనమైతే విలేజ్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఈ విలేజ్లో మనకి ఇంకా మళ్ళీ ఇప్పుడు చూడండి, విలేజ్ మొత్తం మారిపోయింది. ఎలా మారిపోయిందంటే నా వాళ్ళే, ఎందుకంటే నేను అంటే ఆ వాల్స్ వచ్చినాయి కాబట్టి అలా పడితే అలా చేసేసా. ఇప్పుడు మనకి ఇంకా వాల్స్ సరిపోలేదు. ఆ వాల్స్ కావాలంటే మనం విలేజ్ని ఇంకా బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి విలేజ్ని బిల్డ్ చేద్దాం అనిపించి ఇంకా మళ్ళీ మనం ఒకసారి గేమ్ అయితే ఆడబోతున్నాం. 4,000 పెడితే విలేజ్ మళ్ళీ బిల్డ్ అయ్యిద్ది. చూడండి ఒకసారి గేమ్ అయితే ఒకసారి ఎలిమెంట్ అటాక్ అయితే వెళ్దాం. అటాక్ చేసేసేద్దారు మన వాళ్ళు. అయితే ఇంక దిగుతున్నారు, 2 నిమిషాలు దిగుతారు. అదే దిగారు మనం వీరులు సోరులు, మన రాజ్యాన్ని కాపాడేవాళ్ళు, వేరే వాళ్ళ రాజ్యాన్ని అంతం చేసేవాళ్ళు. డైలాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే మనమైతే వీళ్ళని చంపలేట్లేదు, ఇదేంటి వేసేయట్లేదు గాయస్, దీని ధ్వంసం చేయట్లేదు. అంటే వాళ్ళకి ఏది కనిపిస్తే అదే దాన్ని వెళ్తున్నారు. అంటే మళ్ళీ మనకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. లాస్ట్లో నుంచి చెప్తా ఐడియా. ఇప్పుడైతే మనకైతే వచ్చేసింది డబ్బులు అయితే. మనం వెళ్ళి హౌస్ని అయితే బిల్డ్ చేద్దాం. దీని హౌస్ని బిల్డ్ చేద్దాం. ఇప్పుడు ఇది 4,000 10,000 10 డైమండ్లు చేసేస్తాను. 10 డైమండ్లు ఇచ్చేస్తాను, ఎందుకంటే 30 నిమిషాలు ఉంది. నేనంటే 30 నిమిషాలు వెయిట్ చేయలేను, ఎందుకంటే వీడియోలో ఉన్నా కాబట్టి. మీరైతే 30 నిమిషాలు వెయిట్ చేసుకోవచ్చు, వీడియోలో లేరు కాబట్టి. మీరు ఓన్గా ఆడుకుంటున్నారు కాబట్టి. ఇగో అక్కడ మూలన ఒకటి ఉండిద్ది, ఆ మూలన మనకి డైమండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు కొన్ని మిషన్స్ ఉంటాయి ఆడ, మనకు తెలియదు, చేయొచ్చు ఆడ మిషన్స్. మన మిషన్స్ చేస్తే డైమండ్స్ వస్తూ ఉంటాయి. ఆ డైమండ్స్ చూసుకోండి. ఇప్పుడు మనం అయితే 0 అయిపోయింది గైస్ డబ్బులు. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి అటాక్కి వెళ్ళి వాల్స్ అనేది బిల్డ్ చేద్దాం. మర్చిపోయా ఇప్పుడు మనకి వాల్స్ అనేవి ఫ్రీయే కదా, ఎందుకు అటాక్కి వచ్చాం అనవసరంగా. ఇప్పుడు మనం అయితే తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితే లేదు, ఎందుకంటే మనం ఒక్కటి కూడా సరెండర్ అవ్వకుండా మంచిగా అయితే ఆడుతున్నాం ఇందాక నుంచి. ఇప్పుడు మన వాళ్ళు అయితే వచ్చారు చూడండి. ఇప్పుడు మన వాళ్ళు అయితే కొట్టి పరనొక్కుతున్నారు, రెండిట్ల మీదకి వెళ్తున్నారు అన్నారు. ఇప్పుడు కూడా ఇలానే చేస్తే ఒకవేళ పెద్ద బెరంగి లాగుంది, అది పెద్ద ఆయుధం లాగుంది, అది చంపేసిద్దాం నాకు భయం వేస్తుంది. ఒక నేసేసింది గైస్ అప్పుడే తినేసరే. మన వాళ్ళు వెళ్తారు, ఇప్పుడు వెళ్తున్నారు, దాని మీదకి వెళ్తున్నారులే గైస్. అంటే ఎదురుగా వాళ్ళకి అదే కనపడింది, లేకపోతే వేరే కంటే వేరే దాని మీదకి వెళ్తారు, పక్కన దాని మీదకి వెళ్ళదు. నాకైతే అర్థమైంది గేమ్ బాగా. ఇంకా ఇప్పుడు మనమైతే నాశనం అయితే సక్సెస్ఫుల్గా వేరే వాళ్ళ రాజ్యాన్ని ఇచ్చేసేసాం. ఇప్పుడు మనం వెళ్ళి మన హౌస్ని అయితే ఇంకా మనం కొనుక్కున్నాం మన దాన్ని. చూడండి ఇంకా ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా 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 ఇప్పుడు మనం ఇంకా డైమండ్స్ వచ్చినాయి. మళ్ళీ ఇలా నేను కట్టింది ఇందాక నాకు తిరిగి వచ్చేసినాయి. ఇప్పుడైతే వాల్స్ అయితే బిల్డ్ చేస్తున్నా. చూడండి వాల్స్ ఎలా బిల్డ్ చేస్తాను. ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేసేద్దాం వాల్స్ని, తర్వాత అట్లా చుట్టూరు కాడదాం. మళ్ళీ కట్టిని మీకు చూపిస్తాను గాయస్. ఒక సర్ప్రైజ్ బూమ్. చూడండి మనమైతే ఇప్పుడు నేను చెప్పినట్టు బిల్డ్ అయితే చేసేసా. ఇప్పుడు చూడండి ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తాను మొత్తం రాజ్యం అయితే ఎలా ఉందో. మొత్తం దానికైతే అడ్డు పెట్టేస్తాను. చూడండి కొంచెం బొమ్మ చిన్నది అవ్వచ్చు. ఇప్పుడు చూడండి వాటిని అడ్డు పెట్టేస్తే ఫస్ట్ మనం చూసాం కదా, లాస్ట్లో ఐడియా ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళి ఒకే దాని మీద అటాక్ చేస్తున్నారు, ముందర దాని మీద. అందుకని చుట్టూ వాల్స్ కట్టేసి వాటి చుట్టూ పెడితే వాళ్ళని అట్టేసి అంతలోకి ఎన్ని వాళ్ళని చంపేస్తాయి. అందుకని నేను ఇలా పెట్టా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అన్నింటిని అయితే అడ్డేసేసాం మనం. ఇప్పుడు ఇంక లాస్ట్లో అయితే ఒకటి ఉంది, దీన్ని కూడా అడ్డేసేద్దాం. చూడండి ఇంకైతే ముగించిపోయింది. మన రాజ్యం అయితే ఇలా అయితే ఉంది. చూడండి మన రాజ్యం చాలా బాగుంది. ఇప్పుడైతే మనకి ఇంకా డబ్బులు మిగిలినాయి. వాల్స్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం. వామ్మో స్ట్రైట్ వాల్స్ అయితే అప్గ్రేడ్ లేవు గైస్, అంటే డబ్బులు మన దగ్గర లేవు. ఇప్పుడు చేస్తే వెళ్దాం. 1000 అయిపోయినాయి అంతే. 2 వాల్స్ బిల్ చేసి వెళ్దాం. ఇంకా 550 రూపాయలు మిగిలినాయి. 550 రూపాయలు ఏం చేద్దాం. ఇక్కడ రాళ్ళని పగల కొట్టొచ్చేది ఒక అన్న చెప్పాడు. ఇది వేరేదిగా 30,000 అంటది చిన్న రాయి. ఈ చిన్న రాయి అనేది బిల్లు ఆపేసేసాం. ఇంకా 50 రూపాయలు ఇది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దీని నుంచి డైమండ్స్ వస్తాయి అని చెప్పారు మరి అన్నోళ్ళు. నేను ఆడుతున్నప్పుడు ఒక అన్న దగ్గర చూద్దాం ఇప్పుడు డైమండ్స్ వస్తాయా. వచ్చినాయి 3 డైమండ్లు అయితే వచ్చినాయి. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంత ఉన్న రాజ్యాన్ని ఇంకా ఇంత చేయాలి. అది చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో గడుద్దాం. క్లాష్ ఆఫ్ క్లాన్స్ later episode. Bye. తెలుసుగా మరి ఇంకా యశ్వంత్. Please like and subscribe to channel.